సోదరా, మానవాళిని ఉద్ధరించటానికి ఈ ప్రపంచంలో ఎంతోమంది మహాత్ములు, మహర్షులు, గురువులు ఎందరో ఎంతో కొంత సేవ చేసి వెళ్ళారు. వాళ్ళందరూ మానవులకు వెలుగును ప్రసరింపచేశారు. కానీ వారందరూ కొన్ని ప్రత్యేకమైన చోట్ల ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు మాత్రమే కాంతిని ఇవ్వగలిగే కొవ్వొత్తుల లాంటివారు. వారు ప్రజలకు చాలా మంచి చేశారు. తద్వారా ప్రజలు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందారు కూడా. కానీ ఈ ప్రపంచాన్నంతటినీ ఒకేసారి వెలుగుతో నింపటానికి సంకల్పించిన చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దైవం ఒక దివ్య జ్యోతిని వెలిగిస్తాడు. ఇప్పటికే జ్యోతి వెలిగించటం జరిగింది. దీనివలన లబ్ధి పొందగలిగేది, ఉద్ధరించుకోగలిగేది పరితప్త హృదయాలు మాత్రమే. ఇటువంటి సదవకాశం మరలా ఈ సమీప భవిష్యత్తులో వస్తుందని ఆశించగలరా? అటువంటి వ్యక్తిత్వం మరలా మరలా రాగలదా? ఇదే ప్రయోజనం కోసం ఇంతకు పూర్వం వచ్చిన ఏ వ్యక్తిత్వంతోటైనా ఈ వ్యక్తిత్వాన్ని సరిపోల్చగలమా? ఇటువంటి వ్యక్తిత్వం అవతార రూపంలో ఎప్పుడైనా దిగిరావటం జరిగిందా అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా లేదు అని చెప్పాలి. అటువంటి అస్తిత్వాల సమర్థతలు, శక్తులు కూడా కాలానుగుణంగా పరిస్థితులను బట్టి పలు రకాలుగా ఉండేవి. ఇది అతి అరుదైన సందర్భాల్లో ఒకటి. ఎందుకంటే దైవ సంకల్పం ఆ విధంగా ఉంది. ప్రస్తుతం ప్రకృతి కార్యం నెరవేర్చడం కోసం దిగివచ్చిన వ్యక్తిత్వాన్ని ఇంతకు పూర్వం వచ్చిన వారితో పోల్చినట్లయితే ఇది అన్ని విధాల సమర్థతల్లోనూ ప్రకృతి ఆ వ్యక్తిత్వానికి అప్పగించిన కార్యభారం పరిధిలోనూ అందరినీ మించిన వ్యక్తిత్వం. ప్రపంచానికి ఈనాడు అటువంటి వ్యక్తిత్వం ఆవిర్భవించింది. ప్రకృతి కోరిక మేరకు ఈ వ్యక్తిత్వం ఉనికిలోకి వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆయన మాత్రం తన వంతుగా మీకివ్వవలసిన ఉత్కృష్ట జీవితాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు. నేను వెల్లడిస్తున్న ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దైవ సంకల్పం నెరవేరుగాక.